నా పేరు ఫాదర్ నాగోతు శౌరి కిషోర్ కుమార్, జేసు సభ విజయవాడ మేత్రాసనం గుడ్లవల్లేరు విచారకర్తలుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మా యొక్క విచారణలోని వెనుతిరుమల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడినటువంటి ఫాతిమా మాత దేవాలయ ప్రతిష్టోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విజయవాడ మేత్రానులు మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజా గారు ఇచ్చేయనున్నారు. వారితో పాటు ఆంధ్ర జేసభ మండలాధిపతి కొప్పల శ్రీనివాస్ గారు ఇచ్చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి మా యొక్క గ్రామాన్ని మరియు మా యొక్క విచారణను ఆ ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. ఫాతిమా మాత దీవెనలు మనందరిపై దిగాలని ప్రత్యేకంగా ప్రార్థించండి. మరొకసారి దీవాని ప్రేక్షకులందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు మరియు కృతజ్ఞతలు. తన మహోదాస్తాలతో మనల్ని ఆశీర్వదించడానికి అరుగో మన తండ్రి మేత్రాసనం చేస్తున్నాం. దేవాలయ ద్వారాన్ని తండ్రి గారు ప్రతిష్ఠిస్తున్నారు. రెవరెండ్ చేస్తూ తన హస్తాలతో మన వెంతురుమల్లి గ్రామాన్ని తండ్రి గారు అభిషేకిస్తున్నారు. చిరునవ్వుతో ప్రభు మీతో ముందుగా సహోదరి సహోదరులారా, ఈ నూతన దేవాలయం ఫాతిమా మాత పేర నిర్మించబడింది. దానిని భగవంతునికి అంకితం చేయబోతున్నాం. ముఖ్యంగా
ఆయన ఆశీర్వాదాలు ఫాతిమా మాత ద్వారా మనందరికీ, ముఖ్యంగా మీ అందరికీ చేరాలని ఈ విన్నపంలో వేడుకుందాం. మన కథోలిక సంప్రదాయ ప్రకారం మొట్టమొదట ఈ సాంగ్యాన్ని ప్రారంభించేటప్పుడు సకల పునీతుల వాళ్ళ విడుదల ద్వారా మనం ప్రారంభిద్దాం. అందరూ భక్తితో పాల్గొనండి. ఏలిన వారా దయచూపండి, క్రీస్తు దయచూపండి, ఏలిన వారా దయచూపండి, పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకోనండి. నిర్మలమైన మాత మా కొరకు వేడుకోనండి. ప్రేమకు తగిన మాత మా కొరకు వేడుకోనండి. పునీత మిఖాయిలు గారా మా కొరకు వేడుకోనండి. పునీత గాబ్రియేలు గారా మా కొరకు వేడుకోనండి. పునీత రఫాయేలు గారా మా కొరకు వేడుకోనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకోనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి. పునీత పేతురు గారా మా కొరకు వేడుకోనండి. పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకోనండి. పునీత స్నాపక జ్వానేశు గారా మా కొరకు వేడుకోనండి. పునీత దీర్ఘదర్శులారా మా కొరకు వేడుకోనండి. సకల ప్రవక్తలారా మా కొరకు వేడుకోనండి. పునీత చిన్న యాకోబు గారా మా కొరకు వేడుకోనండి. పునీత యోహాను గారా మా కొరకు వేడుకోనండి. పునీత పిలుపు గారా మా కొరకు వేడుకోనండి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్మ రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాకు దయచూపండి, మమ్మ రక్షించండి స్వామి. మా ప్రార్థన ఆలకింప వేడుచున్నాము. అందరూ మా ప్రార్థన ఆలకింప వేడుచున్నాము. దేవుని సజీవ కుమారుడకు యేసువా మా ప్రార్థన ఆలకింప వేడుచున్నాము స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము, క్రీస్తువా మా ప్రార్థన ఆలకింపుము, క్రీస్తువా మా ప్రార్థన చేకొనుము, క్రీస్తువా మా ప్రార్థన చేకొనుము. దయామయులకు సర్వేశ్వర, నీ సహకారంతో ఈ ఆలయం నిర్మించుకునే భాగ్యం మాకు లభించినది. మా ప్రభువును నీ కుమారుడైన యేసు ప్రభు పేరిట నిర్మింపబడిన ఈ ఆలయమును పవిత్రపరిచి, ముఖ్యంగా అలాగే ఫాతిమా మాతకు అంకితం చేసే ఈ సందర్భంలో ఈ ఆలయమును పవిత్రపరిచి నీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయమును నిత్యము నివసింపుడు. ఈ వాక్యమును ఆలకించుటకు, నీ జీవ సంస్కారము నెరవేర్చుటకు నీ వరమును దయచేయుడు. విశ్వాసంతో ఈ దేవాలయంలో ప్రార్థించు వారందరూ నీ దివ్య సాన్నిధ్యం అనుభవించి మీ రసగే శాంతి సమాధానంలో నిత్యం సమృద్ధిగా అనుభవించుగాక. ఓ దేవా, ఈ పవిత్ర ఆలయ ద్వారమును ఆశీర్వదించి పవిత్రపరచండి. ఈ పవిత్ర ఆలయ ద్వారము మా జీవితంలోనికి దేవుని ఆత్మ ప్రవాహాన్ని మా మీద ప్రసరింపజేసే ద్వారం అగునుగాక. అయోగ్యులైన మమ్ము పరిశుద్ధులైన యేసు అనేది తీర్చే ద్వారం ఇది. దీని ముందు నిలబడి ఉన్న మేము నీ మహాదర్శన భాగ్యం నుండి నీ పరలోక మహాభాగ్యము రుణారాగాంచి ఆనందింప అనుగ్రహించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దీనిని ఆశీర్వదించండి. మా ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయండి. తండ్రి గారు దేవాలయ శిలాఫలకం ఆవిష్కరిస్తుందని తప్పకుండా అభినందన తెలియజేసుకున్నాం. మన ఆంధ్రదేశ మండలాధిపతి కొప్పల శ్రీనివాస్ గారు దాపర యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. తండ్రి గారు రిబ్బన్ కట్ చేసి మన యొక్క దేవాలయ ప్రవేశానికి అందరూ కూడా ఆయుధపరుస్తూ ఉన్నారు. మన దేవాలయంలో
మనకు 2 స్వరూపాలు ఉన్నాయి. ఈ స్వరూపాలని 3 స్వరూపాలు ఉన్నాయి. 3 స్వరూపాలన్నీ ఆశీర్వదించుదాం. మా పరమ తండ్రి యగు దేవ, నీవు మమ్ము ప్రేమించుచున్నందున మమ్ము రక్షింపబడిన ఆశయముతోనూ నీ ఏకైక కుమారుడు మాకు అనుగ్రహించితిరి. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాపవంతముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారంగా జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుతుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమయ్యనని ఇది మాకు నిత్యము తెలియజేయునుగాక. అనుదినము మేము మా సిలువలను మోసికొనుచు మేము ఇతరులకు తోడ్పడినట్టు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ ప్రభువా, ఈ ఆలయమున ఉన్న మరియమాత పుణ్య దూజప్పగల స్వరూపమును దయతో ఆశీర్వదించండి. వీరి స్మరణ మాకు ఆదర్శముగాను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యం వసగులుగాక. ఈ స్వరూపములను పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వెన్నుతురుమిల్లి కథోలిక సంఘానికి మీ అందరికీ నా శుభాశీస్సులు. విచారణ గురువులు కిషోర్ కుమార్ గారికి, అలాగే నేటి ప్రతిష్టోత్సవానికి ప్రత్యేకంగా విచ్చేసిన కొప్పాల స్టానిస్లాస్ గురువులు, ఆంధ్ర తెలంగాణ జేసు సభ మండలాధిపతులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే విచ్చేసిన గురువులందరికీ, ఆ విధంగా ఇక్కడ ఉన్న చాలామంది విచారణ గురువులు ఈ వికారియేట్ నుంచి వచ్చారు. అదేవిధంగా యేసు సభ గురువులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ స్వాగతం. ఈ దేవాలయం ముఖ్యంగా ఫాతిమా మాతకు అంకితం చేయబడింది. 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశం ఫాతిమా నగరంలో లుచియా, జసింతా మరియు ఫ్రాన్సిస్ అనే 3 చిన్నారులకు మరియమాత దర్శనమిచ్చి, నేను జపమాల మాతను అనుదినం జపమాల చెప్పడం మరవకండి అని వారికి వివరించారు. ఆ జపమాల ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తామంటే క్రీస్తు ప్రభుని జీవిత ఘట్టాలను ధ్యానిస్తూ ఆ రహస్యాల ఆధ్యాత్మికతను తెలుసుకొని వాటిని మన జీవితాలకు అంకితం చేసి అన్వయించి క్రీస్తు జీవితం మాదిరిగా మన జీవితాలు కూడా సరిదిద్దుకోవాలని ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి ఈ దేవాలయాన్ని ఫాతిమా మాత దేవాలయం అని పిలిచినప్పుడు మీరు ఒక ప్రత్యేక బాధ్యతను స్వీకరిస్తున్నారు. అది జపమాలను రోజు ధ్యానించడం. సరే, క్రొత్త గుడి కట్టారు, మరి రోజు జపమాల చెబుతారా? మీరు ఎవరో చెబుతారు? చేతులు ఎత్తండి. అందరూ జపమాల చెప్పాలి, మరి చెబుతారా? చెబితేనే ఈ గుడికి, ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. లేకుంటే మనకు ప్రత్యేకత లేదు. జపమాల మాత, ఫాతిమా మాత అంటే తర్వాత మనకి వస్తుందన్నమాట. ముఖ్యంగా ప్రతిరోజు జపమాల చెప్పాలి. ఆపదల్లో ఉన్న, సంతోషంగా ఉన్న, కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న ప్రతిరోజు ధ్యానించడం మనకి మర్చిపోవద్దు. అందరూ ఇక్కడికి వచ్చి జపమాల చెప్పాలి. ఉపదేశ మాస్టర్ ఎవరు ఈ ఊర్లో? మీరేనా? ఇక్కడే ఉంటారా మీరు? మరి ఈ ఊర్లో ఎవరుంటారు? అమ్మాయి ఎవరుంటుంది చెప్పండి. ఎవరో మీరు చెప్పాలి. మీలో ఒకళ్ళు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి గుడి తెరిచి జపమాల చెప్పాలి. గంట కొట్టి జపమాల చెప్పాలి. ఎవరు చెబుతారు? సరే, మీరు చెప్పాలి. సరే, ఈరోజు ఈ ఆలయాన్ని గురించి 2 మాటలు చెబుతాను. ముఖ్యంగా ప్రతి ఆలయం దేవుని సన్నిధి. ఆయన దేవుడు పవిత్రుడు కాబట్టి ఈ ఆలయం కూడా పవిత్రమవుతుంది. ఇది మన ఇంటికి, ఆలయానికి కొంచెం భేదం ఉంది.
ఇంట్లో మనుషులు ఉంటారు, ఆలయంలో దేవుడు ఉంటాడు. దేవుడు పవిత్రుడు. దేవుడు పవిత్రుడు అంటే తనంతట తానే పవిత్రుడు, పాపం లేనివాడు. దానితో పాటు ఆయనకి అన్ని శక్తులు ఉన్నాయి, అందుకే ఆయన పవిత్రుడు. దేవుడు తనంతట తానే పవిత్రుడు. అందుకే ఆయన పవిత్రంలో ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి. మొదటి, పవిత్రుడంటే భయంకరుడు. భయంకరుడంటే మనకి భయం పుట్టించేవాడు కాదు. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపాత్ములమైన మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కొంచెం భయపడతాం. అటువంటి భయంకరుడు ఆయన. ఎందుకంటే మన పాపులం, నికృష్టులం, నిస్సహాయులం. పవిత్రమైన దేవుని ముందు మనం నిలవలేక వెలవెలాబోతాం. అతడు భయంకరుడైనా సరే, ఈ విధంగా భయంకరుడైనా సరే ఆకర్షణీయుడు. ఎందుకంటే దేవునిలో మంచితనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, క్షమ. ఇవన్నీ ఈ ప్రేమ మనల్ని ఆకర్షిస్తాయి. అందుకే ఆయన సన్నిధిలోకి రాకూరుతాం. అందుకే ఇక్కడ మనకి ఈ ఆలయంకు రావాలంటే మన దేవుడున్నాడు, దేవుడు కరుణామయుడు, దయాపరుడు, అలాగే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మంచితనం ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ ఆలయంకి వచ్చి ఆయన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రభువు సర్వశక్తిమంతుడు. అంటే మనకి ఏదే కావాలంటే ఆ వరాలు మనకి ఇవ్వగలడు. పరలోకానికి భూలోకానికి అధిపతి. లోకమంతా ఆయన సాన్నిధ్యంతో నిండిపోయి ఉంటుంది. అలాగే తన ఆలయం అంటే ఈ ఆలయంలో తన మహిమ కూడా నిండిపోయి ఉంటుంది. మహిమ అంటే దేవుని సాన్నిధ్యం, అతని సన్నిధి మనకు లభిస్తుంది. అటువంటి భావాలతో మనం ఈ ఆలయానికి రావాలి. ఏదో వచ్చి ఒక పరలో చెప్పి మంగళవారం జపాలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నిజంగా ఇక్కడ ఉన్నాడు, ఆయన సాన్నిధ్యం మనకు లభిస్తుంది. అటువంటి భావాలతో, అటువంటి పవిత్ర భావాలతో మనం ఈ క్రొత్త ఆలయానికి రావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, ఈ లోకంలో ఇద్దరు ఒకే మనసుతో ఒక మంచి విషయం కోసం ప్రార్థిస్తే పరలోకంలో ఉన్న మా తండ్రి తప్పక వాటిని నెరవేరుస్తాడు అంటారు. అంటే ఇద్దరు సరిగ్గా ఒకే విషయం మీద నిజంగా వాళ్ళు కావాలని ప్రార్థిస్తే తప్పక నెరవేరుతుందని ప్రభు వాగ్దానం చేశారు. అలాగే ఆయన ఏమంటారంటే, ఎక్కడ 2-3 నా పేరిట సమావేశమవుతారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అంటారు. అందుకే మనం ఆదివారం కానీ మిగిలిన రోజుల్లో కానీ ఇక్కడ సమావేశమైనప్పుడు ఖచ్చితంగా మన మధ్య దేవుడు ఉన్నాడనే భావనతో మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మన హృదయాలను చూస్తూ ఉంటాడు ఆ ప్రభు. కాబట్టి ఆ ప్రభు సాన్నిధ్యం మనలో ఉందని అటువంటి భావాలతో మనం వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. మనం ఈ ఆలయంలో సమావేశం అవుతున్నాం కాబట్టి ప్రభుని సన్నిధి మనకు తప్పక తోడు ఉంటుంది. ఆ దయామయ దేవుడు మనతో ఉన్నాడనే వాస్తవాన్ని విశ్వసించి ఇటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ సరే ఆలయం దేవుని ఆలయమే, ఆయన దయాపరుడే, అన్నీ నిజమే. కానీ ఈ ఆలయం రావడానికి కూడా అందరూ అర్హులు కారు. అర్హులు అవడానికి ఎవరు అర్హులు? మనం కీర్తన గ్రంథం చదివినట్లయితే 24వ కీర్తన, అక్కడ కీర్తనకారుడు అంటాడు, ప్రభుని సన్నిధికి రావడానికి అర్హుడెవడు, ప్రభుని సన్నిధిలో రావడానికి యోగ్యుడెవడు అని ఆయన ప్రశ్నించి ఆ ప్రశ్నడే మళ్ళీ ఆయన సమాధానం చెబుతాడు. ఎటువంటి వ్యక్తి లోపల రాగలడు ఇటువంటి ఆలయంలో? ఏమంటాడు? నిర్దోషమైన చేతులు కలవాడు. ఆ చేతులు నిర్దోషంగా ఉండాలి, దోషంతో నిండిపోయి ఉండకూడదు. అంటే ఇతరులని చాలా బాధ పెట్టే చేతులు కాదు, అలాగే లంచాలు పెట్టుకునే చేతులు కాదు, లేకుంటే చెడు పనులు చేసే చేతులు కాదు. మంచి చేతులు అంటే తన చేతలు మంచి చేతలు అయి ఉండాలి. అంటే మనం ఈ చేతలు చేస్తున్నాం, పనులు చేస్తున్నాం కాబట్టి మనం చేసే పనులు మంచి పనులు అయి ఉండాలని దీని భావం. అలాగే పవిత్రమైన హృదయం కలవాడు. ఎవరికైతే పవిత్రమైన హృదయం ఉంటుందో అటువంటి వ్యక్తి లోపల చక్కగా రాగలడు. ఎందుకంటే ఒక మంచి అయినా చెడు అయినా మన హృదయం నుంచే ప్రారంభమవుతుంది. అందుకని మంచి హృదయం కావాలి మనకి. ప్రతిరోజు ప్రభుని అడగవలసిందంటే ఏంటంటే, ప్రభు నా హృదయాన్ని శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయి, లేకుంటే నేను ముందుకు వెళ్ళలేను నా జీవితంలో. కాబట్టి అటువంటి హృదయశుద్ధి కలిగిన వారు మాత్రమే లోపలికి రాగలరు అంటాడు. అలాగే విగ్రహములను ఆరాధింపని వాడు, కొందరు గిట్టని వాళ్ళు, కొందరు మిగిలిన సంఘాల వాళ్ళు మనల్ని ఇబ్బంది చేస్తూ ఉంటారు. ఇదేంటి విగ్రహాలు పూజ చేస్తున్నారు, ఇక్కడ జోసెఫ్ గారు అంటారు, ఇక్కడ మరియమ్మ గారు అంటారు విగ్రహాలు. ఇవి విగ్రహాలు కాదు, స్వరూపాలు. ఈ విధంగా మనకు పారంపర్యంగా వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలుసు. మన సంఘంలో పారంపర్యం నుంచి వస్తూ ఉన్నాం మనం ఎప్పటి నుంచో.
అపోస్తుల కాలం నుంచి మనం వస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు రూపురేఖలు ఎలా ఉన్నాయో ఒక తరం వాళ్ళు ఇంకో తరం వాళ్ళు చెప్పారు. అందుకని ఇలా ఉంటాయని వాళ్ళు బొమ్మలు గీశారు. అందువిధంగా మనం కూడా ఇలా ముందు సాగుతూ ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వ్యక్తి తననే విగ్రహం చేసుకుంటాడు. డబ్బులున్న వాడికి బాగా ఆ డబ్బులే విగ్రహం అయిపోతుంది. అలాగే అధికారం ఉన్నవాడికి అధికారమే విగ్రహం అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్కోసారి ఈ విధంగా మనుషులు తమ తమ విగ్రహాలను చేసుకుంటారు. అటువంటి విగ్రహారాధన చేయకూడదని దీని భావం. దాంతోపాటు వ్యర్థ క్రియలపై మనసు పెట్టనవాడు, లేనిపోని వ్యవహారాలలో తలదూర్చడం, అసలు ఎవరికి సహాయం చేయకుండా ఉండే వ్యర్థమైన పనులు చేసేవాడు, అటువంటి వ్యక్తికి అనవసరం ఇక్కడికి రావడం అని చెప్పాడు. అలాగే ముఖ్యంగా ఇంకొకటి, అబద్ధ ప్రమాణములు చేయని వాడు. అబద్ధాలు చెప్పుంటారు కొందరు, అబద్ధాల కోరుడు, నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ ఉంటారు కొందరు. ప్రొద్దున సాయంత్రం వరకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో అందరికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. అటువంటి వ్యక్తికి ఇక్కడ రావడానికి స్థానం లేదు అని ఆయన కీర్తనాకారుడు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే ముందు మనిషి కొంచెం తన గురించి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని నిజంగా నేను యోగ్యుడిన రావడానికి అయోగ్యుడిన అని కొంచెం దాని మీద తెలుసుకుంటే అటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళకి ఇటువంటి మంచి ఆత్మబోధ ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా ఆత్మీయ విషయాలు బోధపడతాయి. మనం కేవలం ఈ దేవాలయం ప్రవేశించే ముందు మనలో మలగవలసిన భావాలు చాలా మంచి మంచి భావాలు. ఎటువంటి భావాలు? పగ, ప్రతీకారం, కక్ష, కోపం, కసి కాదు. ఇటువంటి భావాలు కాదు. మనలో కావలసిన భావాలు ఏంటంటే శాంతి సమాధానాలు, సఖ్యత, ఐక్యత, క్షమాగుణం, పశ్చాత్తాపం, కృతజ్ఞతాభావం, సంతోషం. ఇటువంటి భావాలతో లోపలికి రావాలి. ఎందుకంటే మనందరూ శాంతి కోరుకునేవాళ్ళం. మా ఇంట్లో శాంతి సమాధానాలు కావాలి ఎలా కోరుకునేవాళ్ళు, మా ఊర్లో శాంతి సమాధానాలు కావాలి, మా సమాజంలో శాంతి సమాధానాలు కావాలని కోరుకునే వ్యక్తులు. అలాగే సఖ్యత, అందరితో మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాం, అందరూ స్నేహభావంతో ఉంటాం. ఐక్యత, మనందరూ ఒకటై ఉండాలి. మనలో మనం భేదాలు రాకూడదు. మనం ఇదని అదని, లేకుంటే ఈ కులమని ఆ కులమని, ఈ పార్టీ అని ఆ పార్టీ అని, ఈ ఊరని ఆ ఊరని, అటువంటి భేదాలు మనం రాకూడదు. అందరం ఒకటే, అందరూ మంచి కోరుకుంటూ ఉండాలి. దాంతోపాటు క్షమాగుణం అంటే ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే మన్నించే గుణం కావాలి. అటువంటి మన్నించే గుణంతో లోపలికి రావాలి. దాంతోపాటు పశ్చాత్తాపం, ఒకవేళ మేము తప్పు చేస్తుంటే మానవ మాత్రం కాబట్టి మనం తప్పు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కానీ అటువంటి దాన్ని పశ్చాత్తాపం పడి లోపలికి రావాలి. ఆ విధంగానే కృతజ్ఞత. దేవుడు మనకు చాలా వరాలు ఇచ్చాడు. ఆ వరాలకి ప్రభునికి సూత్రాలు తెలపాలి. వచ్చి ప్రభు నీ వలనే నాకు జరిగింది, నీ వలనే నాకు ఇటువంటి స్వస్థత చేకూరింది, నీ వలనే మా ఇంట్లో మా బాబుకి లేకుంటే మా అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది, అలా లేకుంటే మంచి పెళ్లి చేశాము, లేకుంటే మీ మూలంగానే మాకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి, మా పంటలు బాగా పండాయి, మాకు మంచి ఆరోగ్యం వచ్చింది. ఇటువంటి కృతజ్ఞతాభావంతో రావడం, సంతోషంగా ఉండడం. మనం క్రైస్తవుడు అనేవాడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే ప్రభువు మమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి సంతోషపనంలో కావాలి. ఈ విధంగా మరి ఇటువంటి భావాలతో లోపలికి రావాలని చెబుతున్నారు. ఇంకొక విషయం, సహోదరులారా, మార్కు గారు తన సువిశేషంలో 11వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నారంటే, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అంటాడు. అంటే ఈ ఆలయం ఓ ప్రార్థనాలయం. ఇక్కడికి వస్తున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఇది దేవుని సన్నిధి, ప్రార్థనాలయము. వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రార్థనలో నిమగ్నం అవుతారు. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ఇలా స్నేహితులు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకున్నట్లే మనం దేవునితో సంభాషించడం. ఊరికినే వచ్చి కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. దేవునితో సంభాషించాలి, చెప్పాలి. నీ బోల్డని విషయాలు ఉన్నాయి చెప్పడానికి, అవి చెప్పాలి. దేవుడితో కూర్చొని చెప్పాలి. మనసుతో కళ్ళు మూసుకొని నీ మనసులో ఏ మాట ఉంటే ఆ మాట దేవునితో చెప్పేసుకోవాలి. కష్టాలున్నా, సుఖాలున్నా, ఒకవేళ మీకేమైనా వర్రీస్ ఉన్నా, ఏదైనా సరే దేవుడు చెప్పుకోండి. మన బాధలను మనం చెప్పుకుంటూ పంచుకోవాలి. మనకు మేలు జరగాలని కోరుకోవాలి. మన పాపాలకు క్షమాపణ అడుక్కోవాలి. అలాగే జరిగిన మేలులకు కృతజ్ఞత తెలుపుకోవడం, ఇవన్నీ ప్రార్థనలే. మన జీవితంలో మనం కూడా ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యథార్థం ఎరిగి ప్రవర్తించాలి. యథార్థం ఎరిగి జీవించడం నేర్చుకోవాలి. నేను ఈ గుడిలోకి వచ్చినప్పుడు నా మనసులో అసలు నా పరిస్థితి ఏంటి, నా మనసులో ఉన్న పరిస్థితి ఏంటి, నా జీవిత పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాను నేను? ఇంట్లో అందరితో బాగా ఉంటున్నానా? గ్రామంలో అందరితో బాగా ఉంటున్నానా? అలాగే నా జీవితంలో మంచి విషయాలు నేర్చుకున్నానా? లేకుంటే నా జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా ఏమన్నా? కాబట్టి ఆ యథార్థం అనేది, ఆ మంచి యథార్థం దేవుని ముందు ఒప్పుకోవాలి. నా జీవితం ఇలా ఉంది ప్రభు, నా జీవితం నిజంగా బాగుపడాలని
మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉండాలి. యేసు ప్రభువు పెద్ద అద్భుతం చేసి వాళ్ళకి కావలసిన దానికంటే ఎక్కువే వాళ్ళకి అందించాడు. మనకు తెలుసు, ద్రాక్షారసం లోపించింది కాబట్టి ఇంకా ద్రాక్షారసం ఎక్కువ చేసి అద్భుతం చేసి వాళ్ళందరికీ అందించారని చెబుతారు. ద్రాక్షారసం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవరైనా ద్రాక్షారసం రాస్తే తెలుసుదాం ఎట్లా ఉంటారో, అప్పటి వరకు గుళ్ళో కూర్చొని ఇటు తిరిగావు, అటు తిరుగుతావు నువ్వు. మామూలుగా ద్రాక్షారసం తాగితే కొంచెం మత్తు ఎక్కుద్ది అనమాట. మత్తు ఎక్కిన వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు వాళ్ళు? మత్తు ఎక్కిన వాళ్ళు గొంతులు వేస్తారా అప్పుడప్పుడు? చెప్పండి. అది మరీ ఎక్కువ తాగితే గొంతులు వేస్తారు, ఎక్కువ తాగకపోతే మామూలుగా ఉంటారు. మామూలుగా ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అందరూ కొంచెం తీసుకుంటూ ఉంటారు. అటువంటిది ఎటువంటి ఆనందం వస్తుంది వాళ్ళకి. ఆ విధంగానే ఏమైందంటే ఇక్కడ ఎక్కడో కొంత మన జీవితాల్లో కూడా కొంత ఆనందం లోపిస్తుంది. ఒక కారణం వల్ల ఏదో ఆనందం లోపిస్తుంది. పిల్లవాడు పరీక్షలు తప్పాడు, అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, లేకుంటే వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇంట్లో ఆడవాళ్ళకి బాగుండలేదు, ఒంట్లో బాగుండలేదు, పిల్లాడు పుట్టాడు, వాడికి కూడా నలతగా ఉంటున్నాడు, లేకుంటే ఏదో అన్నీ చేస్తున్నాం కానీ అందరూ ముందుకు వెళుతున్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం, అందరూ చాలా వాళ్ళు లక్కీగా ఉన్నారు, మాకు మటుకి ఆ లక్ మాకు రావడం లేదని మనలో ఏదో బాధ, కొంచెం లోపాలు ఉంటాయి. ఆ సంతోషం లోపిస్తుంది. అటువంటి సంతోషం మనకు లోపించినప్పుడు, మన జీవితంలో ఏదో కొంత లోపించినప్పుడు, ఆ లోపం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దాన్ని వెంటనే మరియమ్మ దగ్గరికి ప్రస్తావించాలి. తల్లి, మాకు కూడా సహాయం చేయి. ఇటువంటి సంతోషం మా ఇంట్లో కావాలి, మా ఊర్లో కావాలి, మా గ్రామంలో కావాలి, ప్రతి కుటుంబంలో కావాలి, మా ఇంట్లో ముఖ్యంగా నాకు కావాలి మా జీవితంలో అని మనం అటువంటి భక్తితో వెళ్ళాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఫాతిమామాత దేవాలయం ఉంటే అక్కడ మీరు చేయవలసింది ఏంటంటే భక్తితో అటువంటి విషయాలు మరియమ్మాతకు తెలియజేయాలి. మన జీవితాల్లో ఏదో లోపిస్తుంది, కొందరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మరికొందరికి అనారోగ్యం, ఇంకొందరికి శాంతి సమాధానాలు, ఐక్యత, తిరుగుబాట్లు, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ మనకి అన్ని బాధలే, వేరు రకాల కష్టాలు, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మనం వీటిని గుర్తించి ఆ తల్లిని మన సమస్యలను ప్రభువునికి విన్నవించమని మనం కోరుకుంటూ వేడుకుందాం. ఈ రోజుల్లో ప్రేమైన సహోదరి సహోదరులరా, ఇంకా ఈ కోవిడ్ మహమ్మారి చాలామందికి వస్తుంది. అందుకే అందరూ ఇది మామూలుగా ఇవి మాస్క్ తీసుకుని కూర్చుంటున్నారు అందరూ. ఎందుకంటే జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం వారు చెబుతున్నారు కాబట్టి అందరూ ఈ మాస్కులు వేసుకొని కూర్చుంటున్నాం. కాబట్టి ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. మనల్ని కాపాడమని మన మరియ తల్లికి విన్నవించుకుందాం. ముఖ్యంగా ఈ కోవిడ్ బాధ మనల్ని తప్పించమని ప్రభుని ప్రార్థించుదాం. అందరూ కళ్ళు మూసుకోండి. అపర వైద్యులైన యేసుక్రీస్తు ప్రభువా, మీ శక్తివంతమైన నామమున తండ్రి దేవుని పవిత్ర ప్రేరణ కలిగి ప్రార్థిస్తున్నాం. మీ అద్భుత హస్తమును చాచి ఈ ప్రపంచాన్ని భయకంపితం చేస్తున్న కరోనా అనబడే వ్యాధిని నిర్మూలించండి. ఈ వ్యాధి సోకిన ప్రదేశాలను, ప్రజలను స్వస్థపరచండి. ఈ వ్యాధి ప్రబలమై అంతటా వ్యాపించకుండా మీ పునరుత్థాన మహిమాశక్తి ద్వారా నిలిపివేయండి. ఏలైనా మీకు అసాధ్యమైనది ఏదీను లేదు. మానవ మాతృలంగా మేము చేస్తున్న ప్రయత్నాలను దీవించి మీ సహాయంతో అవి మంచి ఫలితాలను అందజేయులాగున చేయండి. పునీత ఆరోగ్యమాత, పునీత ఫాతిమా మాత, దేవుని తల్లి, మా అందరి తల్లి, మీ బలమైన ప్రార్థన ద్వారా మాకు సహాయపడండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పితకును పుత్రునకును పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఫాదర్ గారిని వచ్చే ముందు అడిగాను, ఎలా కట్టారు గుడి అంటే, ఒక్కడి నుంచి మోక్షా నుంచి కింద పంపించరు కదా గుడి, మనం కట్టుకోవాలి, దేవుడు ఆశీర్వదిస్తారు. చెప్పారు ఫాదర్ గారు, మీరు మీ గ్రామస్తులు సగం ఇచ్చారు, దాంతోపాటు పీటక్ లవర్ సిస్టర్స్ గారు మరికొంత ఇచ్చారు, వారితో పాటు యేసు సభ కూడా సహాయం చేసింది. మొత్తం 15 లక్షల పైగా ఖర్చు పెట్టి
ఈ మంచి గుడిని మనకు కట్టిపెట్టారు. కాబట్టి ఇచ్చిన దాతలందరికీ మీ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అందరికీ. మీకు అలాగే సిస్టర్ గారికి, ఫాదర్ గారికి ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లన్నీ మీకే, నాకు కాదు. అర్థమైందా? అది సరే. ఇంకో విషయం, మరే మాత వేడుదల ద్వారా ప్రభువు మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ సంఘాన్ని, మీ గ్రామాన్ని సకలైశ్వర్యాలతో, ఆనంద సంతోషాలతో, ఆయురారోగ్యాలతో నింపి మిమ్మల్ని దీవించాలని మీ గురువుగారైన మన ఫాదర్ కిషోర్ గారిని, దాతలను, మీ ఉపదేశి గారిని, యేసు సభ గురువులను, అలాగే నిర్మాణానికి సహకరించిన వారిని, మేస్త్రీలు, పనిచేసిన వారందరినీ ప్రభువు దీవించాలని ప్రార్థిస్తూ ముగిస్తాను. ప్రభువు మీతో నుందురుగాక. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవములకు మేము చేరబిలిచిన ఇహపరముల ప్రభైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను, పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పునీతులతో పాటు మిమ్ము స్వర్గానందములకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. వెళ్ళిపోయే ముందు ఇంకొక విషయం మేము ప్రస్తావిస్తాను మీకు. మనకి మంచి ఆలయం ఉంది, మంచి సంఘం ఉంది. మీరందరూ ఐక్యతగా ఉండాలి. ఒకళ్ళు ఒక ప్రక్కకి వెళ్తే ఇంకోళ్ళు ఇంకో ప్రక్క వెళ్ళకూడదు. అందరూ సమన్వయంతో చక్కగా కూర్చొని అందరూ ఐక్యంగా ఉండి మీ సంఘాన్ని మీరు నడిపించుకోవాలి. ఇక్కడ నుండి మంచి క్రైస్తవులు ముందుకు రావాలి, మంచి నాయకులు ముందుకు రావాలి. అందరూ సకల ఐశ్వర్యాలతో నింపబడాలని ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ విషయం గుర్తుంచుకొని చక్కగా ప్రార్థనా భావంతో మీలో ఐక్యతతో ఉండి, అలాగే మన ఫాదర్ గారితో ఎప్పుడు మీ సహకారాన్ని అందించి ముందుకు సాగాలని మిమ్మల్ని దీవిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. యేసుక్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియమైన గుళ్ళవల్లేరు విచారణ వెనుతురుమల్లి గ్రామ విశ్వాసులందరికీ, ఇక్కడ గుమికూడి ఉన్న గురువుల తరపున, కన్యాస్త్రీల తరపున, ఉపదేశాల తరపున, ఇప్పటి వరకు మన మధ్యన ఉన్న మహాగణత వహించిన మన తండ్రి గారు డాక్టర్ తెలగతోటి జోసఫ్ గారి వారి తరపున మీ అందరికీ ఈ దివ్యబలి పూజలో పాల్గొనటానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ కలిసి మమ్మల్ని ఆహ్వానించారు ఈ గ్రామంలో ఈ గుడిలో రావటానికి. ఇప్పుడు ఈ దివ్యబలి పూజలో పాల్గొనటానికి మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ వెనుతురుమల్లి గ్రామంలో క్రైస్తవ సంఘానికి ఇది ఒక మైలురాయి. ఎందుకంటే ఈ గ్రామంలో, ఈ సంఘం మధ్యలో ఇలా ఒక గుడి నిర్మించబడుతుందంటే ఇది దేవుని యొక్క చిత్తం. ఈ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతోమంది సహకరించారు. ముఖ్యంగా మీరు మా తరపున మీ విచారణ గురువుగా మిమ్మల్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఆధ్యాత్మిక విషయంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మన ఫాదరు నాగోతు కిషోర్ గారు, ఆయన ఆధ్వర్యంలో, ఆయన కృషి వల్ల, ఆయన ప్రోత్సాహం వల్ల ఈరోజు ఇక్కడ ఈ సంఘానికి ఇటువంటి పెద్ద గుడి మనం నిర్మించుకోవడం జరిగింది. దేవుడు ఆయన ద్వారా, మీ అందరి ద్వారా, దాతల ద్వారా సహాయం చేశాడు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యం, సంపదలు, అన్ని విషయాల్లో కూడా మీరు మంచిగా ఎదగాలని, దేవుడు మిమ్మల్ని కాపాడాలని, మీ యొక్క విన్నపాలని దేవుడు విని మీకు కావలసిన అవసరాలకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి మిమ్మల్ని మంచి దారిలో, మంచి భవిష్యత్తులో నడిపించడానికి కావలసిన అన్ని వరాలను మీ మీద కుమ్మరించాలని ఆ మరియ తల్లి ద్వారా మనం విన్నవించుకుందాం. ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి యోగ్యుల మొగుటకు మనం చేసిన పాపాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, భగవంతుడు పాపిష్టి హృదయమైన మన హృదయాలను మన్నించి మనకి దేవుని యొక్క క్షమాపణ మనకి ఇవ్వాలని, ఆ క్షమాపణతో మనం పవిత్రులమై దేవుడికి తగిన బిడ్డలంగా మనం జీవించడానికి కావలసిన వరాలను ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రార్థించుకుందాం. దయచూపుమా దయామయా, దారివి నీవే యేసయ్యా. పాపములెన్నో చేసి నీ దరి చేరితి, పాపములెన్నో చేసి నీ దరి చేరితి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక.
నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రభువునందలి నా జీవితము నాకు ఎంతయో ఆనందముగా ఉన్నది. ఇంతకాలము తరువాత నా యందు మీకు శ్రద్ధ సజీవముగా మారినందుకు మీ శ్రద్ధను నిరూపించుకొను అవకాశమును మీకు ఇంతవరకు లభింపలేదు కదా. నేను ఏదో నిర్లక్ష్యపరచబడితిని అను అభిప్రాయముతో మీతో ఇట్లు పలుకుటలేదు. ఏలైనా నాకు ఉన్నవానితో సంతృప్తి పడుట నేను నేర్చుకొంటిని. కలిమిలేములలో ఉండుట అననేమియో నాకు తెలియను. నాకు ఆకలిగా ఉన్న లేక కడుపు నిండి ఉన్న నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను ఎప్పుడు ఎచ్చటను సంతృప్తిగా ఉండుట అను రహస్యమును నేను నేర్చుకొంటిని. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. కానీ నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీకు మంచితనమే కారణము. సువార్తను బోధింప ఆరంభించిన మొదటి రోజులలో నేను మసెడోనియా వదిలి వచ్చినప్పుడు మీ సంఘము మాత్రమే నాకు సాయపడినదని ఫిలిప్పీయులకు మీకే బాగుగా తెలియను. నా లాభ నష్టములలో పాల్గొనువారు మీరు ఒక్కరే. తెస్సలోనికలో నాకు సహాయము అవసరమైనప్పుడు పెక్కుమారులు మీరు నాకు సహాయము పంపితిరి. కానుకలు పొందవలనని నా కోరిక ఉన్నదనుకొందురేమో, అట్లు కాదు. మీ లెక్కకు విస్తార ఫలము కలగవలనని కోరుచున్నాను. నేను అన్నియు సమృద్ధిగా పొందితిని. అవసరము కంటే ఎక్కువగానే మీరు నాకు వసగితిరి. ఎపఫ్రోదీతు మీ కానుకలను నాకు అందించినాడు. ఇవి సువాసన భరితమైన దేవునికి అర్పింపబడినవి కనుక ఆయనకు ఆమోదయోగ్యమై ప్రీతికరమై ఉన్నవి. క్రీస్తు యేసునందలి తన మహిమైశ్వర్యములు అనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 21వ అధ్యాయము దివ్యవచనములు 12 నుంచి 17 వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు.
అంతటా యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారిని బయటకు వెడలగొట్టి డబ్బులు మార్చు వారి బల్లలను పావురములను అమ్మువారి పీటలను పడద్రోసి నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది. కానీ మీరు దానిని దొంగల గుహగా చేయుచున్నారు అనెను. గ్రుడ్డివారు కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థతపరచెను. ఆయన చేయుచున్న ఆశ్చర్యకరమైన పనులను దావీదు కుమారునకు హోసాన్నా అని దేవాలయములో నినాదము చేయుచున్న పిల్లలను చూచి ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు కోపముతో మండిపడి, వీరి మాటలు వినుచున్నావా అని యేసును అడుగగా, అవును వినుచున్నాను. నీవు పిల్లల నోట పసిపిల్లల నోట స్తుతులు వెలువరింపజేసితివి అనునది మీరు ఎన్నడూ చదువలేదా అని యేసు వారికి సమాధానమిచ్చెను. అంతటా యేసు వారిని వీడి ఆ పట్టణం నుండి బెతానియాకు వెళ్ళి అచట ఆ రాత్రి గడిపెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మేత్రానులైనటువంటి జోసెఫ్ రాజారావు గారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించి ఆశీర్వదించినప్పుడే ఈ దేవాలయం గురించి ఆయన మనతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధి అన్నారు. అందువలన ఈ దేవాలయంలో దేవుడు నివసిస్తూ ఉంటూ ఉన్నారు. దాని కారణంగా ఈ దేవాలయము పవిత్రాలయము. కనుక మనమందరము ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మనము కూడా ఆ దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆశీర్వాదము కృపల ద్వారా పవిత్రులం కాబోతున్నాము. పవిత్రులుగా మనం అభిషేకించబడుతూ ఉన్నాము దేవాలయానికి వచ్చినప్పుడల్లా కూడా. ఆ విషయాన్ని మనకి బిషప్ తండ్రి గారు చెప్పారు. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, మళ్ళీ నేను ఒక ప్రసంగాన్ని చెప్పడం లేదు. ఆయన చెప్పినటువంటి 3-4 ముక్కల్ని మళ్ళీ మనం అందరం గుర్తు తెచ్చుకొని దాని ప్రకారము మనం నడవడానికి ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి దేవాలయానికి వచ్చినప్పుడు మనము కూడా పవిత్రులను అవుతున్నాము అనేటువంటి ఉద్దేశంతో వస్తాము. ఎప్పుడు పవిత్రులను అవుతామా అంటే మన దేవాలయానికి వచ్చినప్పుడు మనం పశ్చాత్తాప హృదయంతో రావాలి. మనం అందరం పాపులమే, నేను పాపం చేశాను అని నాకు తెలుసు, మనందరికీ తెలుసు మనం పాపులమని. కాబట్టి ఆ దేవుడు మాత్రమే మన పాపాలను క్షమిస్తారు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో పశ్చాత్తాప హృదయంతో దేవాలయానికి రావాలి. అలాగనే వినమ్ర హృదయంతో రావాలి. మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి భేదాలను, రకరకాలైనటువంటి గొడవల్ని, వాటిని వీటిని స్వార్థాన్ని అన్నిటి వదిలేసేసి వినమ్ర హృదయంతో దేవాలయానికి రావాలి. మూడవది మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసంతో రావాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రభువు చాలాసార్లు ఎంతోమందికి స్వస్థత పొందిన తర్వాత చెప్పడం జరుగుతుంది. విశ్వాసం లేకపోతే మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు ప్రభువు చేయలేరు కూడా. కాబట్టి దేవాలయానికి వచ్చినప్పుడు మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటయ్యా, విలువ ఏంటయ్యా అంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. విశ్వాసంతో రావాలి. నేను నా ప్రభు దగ్గరకు వస్తున్నాను, నా ప్రభు మాటలు వింటాను, నా ప్రభు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు, నన్ను రక్షిస్తారు, నన్ను స్వస్థతపరుస్తారు, నా కష్టాలను తీరుస్తారు అనేటటువంటి గొప్ప విశ్వాసంతో మనం దేవాలయానికి వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, మన కష్టాలను తీరుస్తారు, మనల్ని రక్షిస్తారు. ఆ విశ్వాసంతో మనం దేవాలయానికి రావాలి. పశ్చాత్తాప హృదయంతో దేవాలయానికి రావాలి. ఇంకోటి ఏంటి, మూడోది వినమ్ర హృదయంతో దేవాలయానికి రావాలి. ఆ విధంగా మనం దేవాలయానికి వచ్చినప్పుడు మనం కూడా పవిత్రులం కాబడుతూ ఉన్నాము దేవుని చేత అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఈ దేవాలయం ఫాతిమా మాత దేవాలయంగా ప్రతిష్ఠింపజేశారు. బిషప్ తండ్రి గారు చెప్పారు, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ తల్లి తన కుమారుడైనటువంటి ప్రభువుకి విన్నవించుకుంటూ ఉంది. కానాపల్లిలో గనక అద్భుతం ద్వారా ఆ తల్లి అక్కడ సమస్యను తీర్చినట్లే మన జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యను కూడా
తల్లి దగ్గరకు వెళ్ళి విన్నవించుకుంటే తప్పకుండా ఆ తల్లి తన కుమారుని ద్వారా దేవునికి తెలియజేసి మన యొక్క సమస్యలని తీరుస్తూ ఉన్నారు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఆ తల్లి దగ్గరకు రావాలి. అలాగనే ఎలా ప్రార్థన చేసుకోవాలి ఆ తల్లి దగ్గర? జపదండ ద్వారా చేసుకోవాలన్నారు. అవునా? మర్చిపోయారా? గుర్తున్నాయా? ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. జపదండ చెప్పుకోవాలి. జపదండ ద్వారా మనం ఆ తల్లిని వేడుకుంటూ ఆ ప్రభు యొక్క పరమ రహస్యాలను ధ్యానించుకుంటూ ఉన్నాము. తద్వారా జపదండ చెప్పటం ద్వారా కూడా మనము పవిత్రులం కాబడుతూ ఉన్నాము. ఆ తల్లి మనల్ని పవిత్రులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం జ్ఞప్తికి పెట్టుకొని అటువంటి మంచి ఉద్దేశంతో దేవాలయానికి రావాలి. దేవాలయాన్ని పవిత్రంగా పరిగణించుకోవాలి. మనము పవిత్రులంగా జీవించాలి. తద్వారా ఆ దేవుని యొక్క దీవెనలు పొందుతూ, ఆయన చూపించే మార్గంలో నడుస్తూ, ఆయన మాటలను ఆలకిస్తూ, ఆ మాటల ప్రకారం మనం జీవిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో ఆ ప్రభు ప్రసాదించేటటువంటి శాంతి, సమాధానాలు, ప్రేమ, అనురాగం, ఐక్యత అన్నీ కూడా వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. మనలో ఉన్నటువంటి విచారం మొత్తం పోయిద్ది. మనలో ఉన్న సమస్యలన్నీ పోతాయి. ఆ నమ్మకంతో ఈ దేవాలయానికి వచ్చి దేవాలయంలో ప్రార్థించుకొని దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా బిషప్ గారు కోరుకున్నారు. మేమందరం కూడా కోరుకునేదే అది. కాబట్టి అటువంటి మంచి హృదయాలతో ఇప్పుడు మనం దివ్య పీఠం చెంతకి మీ యొక్క అర్పణను తీసుకొస్తే ఆ అర్పణను స్వీకరించి మీ జీవితాలను ఆ ప్రభువుకి అంకితమనర్చుకుంటూ ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుదాము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోతను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ దివ్యనామము ఎల్లడలా సన్నుతింపబడునట్లు లోకమంతటిని మీ మహిమాలయముగా ఏర్పరచుకొంటివి. అయినను మీ ఆరాధనకు సముచితమైన స్థలములను మీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును మీ మహత్వమునకు అంకితమనచుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయనా కన్యమాత నుండి జనించిన మీ కుమారుని శరీరము మీ ఆలయముగా మీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమయ్యుండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమయ్యుందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతోనేకమై మీ మహిమను ప్రకటించుచు నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ పరలోక భూలోకమంతయు మీ మహిమలతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమలతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న మహోన్నతమున హోసన్న హోసన్న పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు.
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకపంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ, మీదే మహిమ, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము, మాకు సమాధానము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్య స్వస్థత పొందెదను. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం. దయచేసి గమనించండి, సర్దార్ రాబర్ట్స్ వారు అబ్బాయి బొమ్మ దగ్గరికి వచ్చి సహోదరులు మరి ఎవరైతే మరి దేవాలయానికి వారికి సమర్పించారో
పాటు మనము మన వెనుతురుమల్లి గ్రామంలో ఫాతిమా మాత దేవాలయం నిర్మించుకున్నాము. దాన్ని మనం ప్రస్తుతం చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మన యొక్క జ్ఞాన తండ్రి మన బిషప్ గారు వచ్చేసి ఉన్నారు. దానితో పాటు మన ఆంధ్ర మండలాధిపతి, దేశ మండలాధిపతి ఫాదర్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారితో పాటు మిగిలిన ఫాదర్లు కూడా వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ మనస్ఫూర్తిగా వారి చప్పట్లతో అభినందన తెలియజేస్తున్నాం. వచ్చిన ఫాదర్లందరికీ బాబు అనిల్ కుమార్ తన యొక్క కుటుంబం తరఫున అందరికీ మొమెంటోలు ఇస్తాడు. మరొకసారి నేను మన యొక్క సంఘ పెద్దలు పేర్లు ఎవరి పేరు చెప్పని అందరూ కూడా మన సహకరించారు కాబట్టి మనం దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ముఖ్యంగా నేను గర్వంగా చెప్పేది ఏంటంటే మన గ్రామస్తులు దాదాపుగా 8 లక్షలు సంపాదించారు, విరాళాల ద్వారా సంపాదించారంటే అది నిజంగా మన యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కొంతమంది అంటున్నారు ఫాదర్ గారండి ఏం కడతామండి గుడి అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమో ఇంత పెద్ద గుడి అవసరమా కొంతమంది అన్నారు. కొంతమంది ఏమంటారు మన చిన్న గుడి చాలండి కొంతమంది అంటారు అనమాట. కానీ అయినప్పటికీ తల్లి ఫాతిమా మాత ప్రోద్బలం వల్లనే ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాం. నేను శ్రీకాకుళంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ సీతంపేటలో ఫాతిమా మాత పుణ్యక్షేత్రం ఉంటుండే, అక్కడ పనిచేశాను. అక్కడ తల్లి యొక్క అనుగ్రహం నాకు లభించిందని చెప్పి నేను నమ్ముతున్నాను. అందుకని నేను ఎక్కడ కూడా ఈ ఫాతిమా మాతను చాలా బాగా గౌరవిస్తూ ఉంటాను. మన విచారణలో సేరి కలపూళ్ళలో కావచ్చు, మళ్ళీ కౌతూరంలో కావచ్చు, ఈ 2 గ్రామాల్లో కూడా ఫాతిమా మాత మందిరం నిర్మించుకున్నాం. మన యొక్క వెంతురుమల్లి గ్రామంలో మనము ఫాతిమాత దేవాలయాన్ని నిర్మించుకున్నాము. మనందరము కూడా కలిసి నిర్మించుకున్న దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి పీటర్ క్లేవర్ సిస్టర్స్ అంతా తోడ్పడ్డారు. దానితో పాటు ఆంధ్ర జేసభ గురుమండలము మరియు మన యొక్క విరాళాలు ఇవన్నీ కూడా బయట ప్రతి ఒక్కరి పేర్లు కూడా బయట రాయబడ్డాయి. నేను ముందు చెప్పాను ఎవరైతే 1000 కన్నా ఎక్కువిస్తారో వాళ్ళ పేర్లు బయట రాస్తానని చెప్పాను. దాని ప్రకారమే వాళ్ళందరి పేర్లు కూడా బయట రాయబడ్డాయి. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా గుర్తించుకుంటూ మన సంఘ పెద్దలు అదేవిధంగా ఆడవాళ్ళ మేము తక్కువ కాదంటూ స్త్రీలు కూడా కష్టపడ్డారు. స్త్రీలు కూడా గ్రామాలకు వెళ్ళారు. వాళ్ళు అవమానించారు. కొంతమంది కూడా ఏంది ఆడవాళ్ళు బయటికి పోయిందని అవమానించారు. అయినప్పటికీ వాళ్ళు ఏమి కూడా తొనకకుండా బెనకకుండా మేము చేస్తుంది ఫాతిమా మాత కోసం అని చెప్పి వాళ్ళు గ్రామానికి తిరిగి విరాళాలు సంపాదించారు. ప్రత్యేకంగా మన మహిళా కమిటీకి కూడా ప్రత్యేకమైన అభినందనలు. వీరి సహాయం వల్లనే మనం దేవాలయాన్ని పూర్తి చేసుకున్నాం. దానితో పాటు మన యొక్క ఉపదేశి సునీల్ మాస్టర్ గారు, అదేవిధంగా మన యొక్క మేస్త్రులు, మన మేస్త్రి ఆశీర్వాదం సన్మానించవలసిందిగా మన జేసభ ప్రొవిన్షియల్ ఫాదర్ షాని గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఆయన సహకరించినటువంటి రాజేష్ మరియు సాయి ఇద్దరు కూడా ముందుకు వచ్చినట్టు మనం సన్మానిస్తాం. ఆంధ్ర లలిత డైరెక్టర్ ఫాదర్ బాలశౌరి గారు ముందుకు వచ్చి రాజేష్ను మరియు సాయిని కూడా సత్కరిస్తారు. ఫాదర్ బోస్కో గారు ఇంతకు ముందు ఆంధ్ర జేసభ ప్రొవిన్షియల్గా ఉన్నారు. ఇప్పుడు సంజీవన్ హాస్టల్లో ఉంటూ ఉన్నారు. వారు ఈ 3 మేస్తులకు నూతన వస్త్రాలు ఇస్తారు. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు. ఈనాడు ప్రత్యేకంగా మనందరము కూడా ఫాతిమా మాత
దేవాలయాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఉండగా మనందరిపై కూడా తల్లి యొక్క దీవెన రావాలని ప్రార్థించుకుందాం. ముఖ్యం మనందరికీ తెలుసు, మన దేవాలయం ఒకప్పుడు చెరువులో ఉండేది. వర్షం ఎక్కువ వస్తే, నీళ్ళు ఎక్కువ వస్తే మన దేవాలయం దాకా నీళ్ళు వచ్చాయి. కానీ ఈనాడు మనం దాదాపుగా 10 అడుగులు పైకి దేవాలయాన్ని నిర్మించుకొని దేవాలయాన్ని సుందరంగా తయారు చేసుకున్నాము. ఆ తల్లి ఫాతిమా మాత యొక్క దీవెనలతో ముందుకు సాగుతూ ఉండగా మనందరిపై కూడా ఆ తల్లి యొక్క ప్రార్థన రావాలని ప్రార్థించుకుందాం. మనందరం కూడా ఇక్కడ వచ్చిన గురువులను సన్మానించుకుంటూ వారిని గౌరవించుకున్నాం. ముఖ్యంగా విజయవాడ లైలా కాలేజ్ వచ్చినటువంటి గురువులు ఫాదర్ రవీంద్ర గారు, ఫాదర్ బాలా, ఫాదర్ రెక్టర్ ఫాదర్ బాలశౌరి గారు, ఫాదర్ కిరణ్, ఫాదర్ బోస్కో గారు, అదేవిధంగా వినుకొండ నుండి మన యొక్క పూర్వ విచారణ గురువులు ఫాదర్ పీటర్ గారు వచ్చారు. అదేవిధంగా ఫాదర్ శౌరి గారు వచ్చారు. దివ్యవాణి ఛానల్ నుండి ఫాదర్ లాజర్ గారు మరియు వారి బృందం వచ్చింది, వారికి ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా మా డీనరీ గురువులు ఫాదర్ ప్రవీణు, ఫాదర్ యోహాను, ఫాదర్ జోజీ, అదేవిధంగా కొంకైపూడి నుండి ఫాదర్ భాస్కర్, పెడన నుండి ఫాదర్ ఫ్రాన్సిస్, అదేవిధంగా శారదా నగర్ నుండి ఫాదర్ జోజీ, అదేవిధంగా సిస్టర్లు వచ్చి ఉన్నారు, వారందరూ ప్రత్యేకమైన అభినందనలు. మా యొక్క డీనరీ గురువులు ఇంకా ఫాదర్ కిషోర్, అదేవిధంగా మిగిలిన వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మా అందరినీ కూడా మనతో పాటు సిస్టర్లు కూడా వచ్చారు, కొంకేపూడి నుండి మరియు నిర్మలా సిస్టర్స్ వచ్చారు గుడివాడ నుండి. వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు. వారి అందరి యొక్క ప్రోత్సాహము, వారందరి యొక్క ప్రార్థన వలన మనము ముందుకు సాగుతూ ఉన్నాం. మనందరూ ప్రత్యేకంగా అభినందించుకుంటూ చప్పట్లు కొడతాం వాళ్ళందరి కోసం కూడా. చంద్రాల సంఘస్థులు మన యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్గా సన్మానం చేస్తారు. చాలా కష్టపడి పగలనక రాత్రనక ఆయన ఏ సమయంలో ఎక్కడున్నా సరే వెనుతిరిగి రాకుండా మాత్రం ఏ రోజు లేడు. మరి చక్కని యొక్క మరి ప్రోత్సాహాన్ని అందించి ఇంత మంచి యొక్క దేవాలయాన్ని అందించినటువంటి మన కిషోర్ ఫాదర్ గారికి మన సంఘం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఈ సమయంలో మన యూత్ వారు మరి కిషోర్ ఫాదర్ గారికి వారికి తోచిన విధంగా మరి చిన్న యొక్క సత్కారం ఫాదర్ గారికి చేయాలని ఆశపడుతున్నారు. మరి బెడ్లు వచ్చినట్లయితే మరి ఫాదర్ గారికి మరి ఆ యొక్క కానుకను అందించి మరి గౌరవించవలసిందిగా మనం చేస్తున్నాను. యూత్ వారు ఫాదర్ గారికి ఎంత చేసినా ఇంకా తక్కువే మనం చేసినట్టు. ప్రియమైన దైవ భక్తులారా, విశ్వాసులారా, ఓ ఫాతిమా జపమలరాణి పాపులన్ కాపాడరావమ్మా అనే పాట గుర్తుందా? ఆ పాటనే పాడుకోవాలి. ఫాతిమా జపమాల మాత 1917 సంవత్సరంలో ముగ్గురికి, లూసియా, ఫ్రాన్సిస్కా మరియు ఇంకెవరు మూడో అమ్మాయి జసింతా, వీళ్ళకి ప్రత్యక్షం అవుతూ జపమాల చెప్పుకోమని చెప్పింది అనమాట. ప్రార్థన చేయమనిది. జపాలను మనం ఏం చేసుకుంటున్నాం? జపమాల దేవమాతతో విన్నవించుకుంటున్నాం. జపమాల చెప్పడం కథోలికులకు మాత్రమే అని కొంతమంది చెప్పుకుంటుంటారు. కానీ ఆ జపమాలలో మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. అంతే కదా? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయం ముందు ప్రార్థించండి. అంతే. యేసుక్రీస్తు దగ్గర మన కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాం. అంతే. మనకి మధ్యవర్తిగా ఉంటున్నారు. అంతే. ఈ గుడి ఎక్కడ కట్టబడి ఉంది? మనకి గుడి వెనకాల ఏముంది? చెరువు అంటాం. చెరువులో ఏమున్నాయి? వాటరా? వాటరే. ఏ వాటరో? నీళ్ళే. ఈ చెరువులో ఉన్న నీళ్ళు దేవుని యొక్క జపంలో ఏం చెప్తున్నాం? దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ. దేవ వరప్రసాదం. ఈ చెరువులో ఉన్న నీళ్లు వరప్రసాదం అయితే, యేసుక్రీస్తు యొక్క వరప్రసాదం అయితే, ఈ చెరువులో ఉన్న నీళ్లు పొలాలకు వెళ్ళాలి. పొలాలకు వెళితేనే పొలంలో పంట పండిద్ది. పొలం అనేది మన హృదయం. పాపాత్ముల యొక్క మన హృదయం అనేది పొలం. ఆ పొలంలో ఆ దేవుని యొక్క వరప్రసాదం నీళ్లు ఆ పొలంలోకి వస్తేనే పంట పండిద్ది అన్నమాట. ఈ చెరువులో ఉన్న నీళ్లు పొలానికి రావాలంటే ఏమి కావాలి? కాలువ ఉండాలి. ఆ కాలువే మరియ తల్లి. ఆ
ఆ కాలువ ద్వారానే వరప్రసాదం అనే నీళ్లు మన హృదయం అనే పొలంలోకి పారినప్పుడు ఆ పాపాత్మ గుండె అనేది పవిత్రమవుతూ ఉంటుంది. అదే మధ్యవర్తి. దేవమాత మనకి చేసే పని అది ఒకటే. కాబట్టి ఫాతిమా మాత 1917 సంవత్సరంలో ముగ్గురికి అదృశ్యం ఏం చెప్పారు? ప్రార్థన చేయండి, యుద్ధంలో నుంచి బయటపడాలంటే ప్రార్థన చేయమన్నారు. అప్పుడు ఒక యుద్ధం ఉండేది వాళ్ళ దేశంలో, పోర్చుగల్ దేశంలో. ఆ యుద్ధంలో నుంచి గెలవాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి, జపదన్న చెప్పుకోవాలని చెప్పారు. ఆ జపదన్న మనం చేసుకోవాలి. వాళ్ళకి ఆ యుద్ధం ఉన్నది ఆ రోజుల్లో. ఇప్పుడు మన గుండెల్లో ప్రతిరోజు యుద్ధం జరుగుతుంది. ఈరోజు ఇలా పండగ జరుపుకోవడానికి కారకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు. ఫాదర్ గారు చెప్పినట్టు మాజీ ప్రొవిన్షియల్ గారు ఫాదర్ బోస్కో గారు మన మధ్యలో ఉన్నారు. లైలా కాలేజీ ఫాదర్లు ఉన్నారు. ఈ డీనరీ ఫాదర్లు ఉన్నారు. సుదూర ప్రాంతంలో నుంచి ఇంతకుముందు ఉన్న మాజీ విచారణ గురువులు వచ్చున్నారు. ఫాదర్ ఎస్తాకి ఫాదర్ గారు, ఫాదరు పేరం పీటర్ గారు, మన మధ్యలో లేనోళ్ళు ఫాదర్ మాథ్యూ నిరక్కల్ ఫాదరు, జగదీష్ ఫాదరు, ఇంకెవరైనా ఉన్నారా మన వాళ్ళు, జోసఫ్ ఫాదర్ కొన్ని నెలలు ఉన్నారు ఇక్కడ. ఇలా వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకుందాం. ఈ సంఘాన్ని ఇలా విశ్వాసంతో కట్టి లేపటానికి వాళ్ళందరూ ఉపయోగపడ్డారు. వాళ్ళని కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళందరినీ నేను ఈ సమయంలో వాళ్ళకి నా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఈ పండుగ కార్యకులైన ఈ సిస్టర్లు కూడా వచ్చినారు. నిర్మలా సిస్టర్స్ ఉన్నారు, అసిసి సిస్టర్స్ వచ్చిండారు. పీటర్ క్లేవర్ గన్నవరంలో కాన్వెంట్ ఉంది, పీటర్ క్లేవర్ కాన్వెంట్ అంటాం దాన్ని. ఆ పీటర్ క్లేవర్ కాన్వెంట్లో సిస్టర్లు వాళ్ళ సహకారంతో కూడా ఈ గుడి ఇంతవరకు వాళ్ళ సహకారం చాలా ఉంది. ఈ గుడి నిర్మాణానికి వాళ్ళు కూడా దాతలుగా ఉన్నారు. మీరు అటుపక్క ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ సిస్టర్లను కలిసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. మరి ముఖ్యంగా మేస్త్రులు, గుడికి సహకరించిన మీ అందరికీ నా అభినందనలు. దేవుని యొక్క దీవెనలు మీ మీద ఎప్పుడు ఉండాలని ఫాతిమాపురి మాత ఆమె మీ విన్నపాలను భగవంతుని ముందు పాదాల ముందు ఉంచి మీ విన్నపాలని భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో, వరప్రసాదాలతో మిమ్మల్ని అందరినీ, మీ హృదయాలను, మీ కుటుంబాలని నిండుగా దండిగా నింపాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ విచారణ గురువు ఫాదర్ నాగోతు కిషోర్ గారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వలముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన శిరములను వంచి దేవుని వరముల కొరకు ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరవలసిన ఇహ వరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలబెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వహించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడి దీవెన మీపై వేంచేసి సదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుదము. సర్వేశ్వరునికి వందనాలు.